పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు. అయ్యా నేను మనవి చేస్తున్నా, పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? ప్లీజ్ చెప్పండి. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే, ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టారా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడో చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి లోపల ఏమైనా సందేశం ఇస్తుంది? మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు. రాత్రిపూట అరెస్ట్ చేస్తారు, రాత్రిపూట కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో రాత్రిపూట ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ సబ్ జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు. అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు. దురదృష్టవశాత్తు పోసాని కృష్ణమురళి గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం, నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? తిరగబడక తప్పదు కదా. పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇవాళ పోసాని మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.